హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఇదిగో మీరు అడిగారు కదా, స్పెషల్గా అడిగారు ఏంటక్క పెద్ద వీడియోలు చూడడం మానేస్తారనేసి. మీ అందరి కోసం మళ్ళీ మన పెద్ద వీడియోలు స్టార్ట్ చేస్తానమాట. లాస్ట్ టైం మనం ఇండియా వచ్చిన ట్రిప్లోని చాలా మటుకు కొన్ని వీడియోస్ ఉండిపోయి పెండింగ్లోని. అవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేద్దాం అనుకుంటే రీల్స్లో పడిపోయామన్నమాట. ఈసారి మాత్రం ఇంకా పోస్ట్ చేసేస్తారు అనుకోండి. ఇప్పుడైతే మనం పూణేలో ఉన్నాము. అక్క వాళ్ళ ఫ్యామిలీకి కలడానికి వచ్చాము కదా లాస్ట్ టైము. ఎప్పుడు నేను ఇండియా వచ్చినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వైజాగ్ అనేది రావడం చాలా కష్టం అనమాట. ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా ఫస్ట్ నేను పూణే వచ్చి అక్క వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత ఇంకెక్కడికైనా వెళ్తాను. అలాగే ఈసారి మాత్రం లాస్ట్ టైం కూడా అలాగే అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే షిరిడీలు ఇవన్నీ తిరిగాము. మనం వీడియోలు కూడా పెట్టేసాము, ఆల్రెడీ చూసే ఉంటారు. ఈ రోజు వీడియోలో అయితే మాత్రం ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ ఇంకా మొత్తం ఊరంతా తిరిగేసిన తర్వాత మధ్యాహ్నం ఆకలేసిన తర్వాత ఆన్ ది వేలోని ఒక రెస్టారెంట్ తగిలింది మాకు. అది కొండకి కింద ఉందనమాట. చాలా బాగుంది కూడా, చాలా పెద్దగా ఉంది, ట్రెడిషనల్ గా ఉంది. ట్రై చేద్దాం ఎక్కడ అని చెప్పేసి తీసుకొస్తాము. ఇంకా ఇక్కడ చిన్న చిన్న వీడియోలు చూసారంటే ఇవి నేను షార్ట్స్ కోసం తీసిన వీడియోస్ అనమాట. ఆల్రెడీ షార్ట్స్ పెట్టే ఉంచాను, అందుకని ఇవి మనకి నిలువుగా వచ్చాయి వీడియోస్ అనేవి. షైనీ మాత్రం ఇలా ఎంజాయ్ చేసింది ఆ రోజు ఏంటి ఫిష్ ఫ్రై. నార్త్ సైడ్ ఉన్నాం కదా, పూణే అంటే నార్తే కదా. సో ఫిష్ ఫ్రై వీళ్ళు ఎలా చేస్తారంటే రవ్వలోని ముంచి అప్పుడు ఫ్రై చేస్తారనమాట. ఆ రవ్వ పైన క్రిస్పీగా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏమో కానీ మొత్తం ఫుడ్ అంతా కూడా చాలా మైల్డ్గా పిల్లలు తినే విధంగా ఉందన్నమాట. ఎస్పెషల్లీ తెల్ల పిల్లలు, షైనీ లాంటి పిల్లలు మైల్డ్ తింటారు కాబట్టి ఫిష్ ఫ్రై కూడా మైల్డ్గా బాగుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత బిర్యానీలు కూడా లాగించామనుకోండి. మటన్ బిర్యానీ అయితే బాగా లాగించాము. షైనీ తినగలిగిందంటే అర్థం చేసుకోండి ఎంత మైల్డ్గా ఉండిందో. ఎక్కువ స్పైసీస్ లేకుండా బాగానే ఉండింది. అంటే ఒకసారి తినొచ్చు అనమాట. ఇంకా షైనీ విషయానికి వచ్చేసరికి తన లైఫ్ లోని తనకి 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇండియా తిప్పుతూనే ఉన్నాను కదా, ప్రతి సంవత్సరం నాతో పాటు తిరుగుతుంది కదా. అందులోని వైజాగ్ అంటే సౌత్, ఇంకా ముంబై అంటే నార్త్. సౌత్ నార్త్ అన్ని కలిపి ఏకరాటిగా కొట్టడం వల్ల ఏంటంటే ఇండియా అంటే ఎంత ఇష్టం అంటే టపీమని ఈజిప్ట్ ఇష్టమా ఇండియా ఇష్టమా అంటే ఇండియా అని కళ్ళు మూసుకొని చెప్పేస్తుంది అనమాట. అంత ఇష్టం షైనీకి. ఆ ఫుడ్ కానీ ఆ వాతావరణం కానీ అసలు అంటే ఎక్కువ చెట్లు, అందులోని చల్లగాలులు అవన్నీ కూడా చాలా 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 ఇష్టం. ఎస్పెషల్లీ వర్షాలు కూడా చాలా ఇష్టం. ఇంకా ఆ భోజనం అయిపోయిన తర్వాత ఇదో మట్కీ కుల్ఫీ అంట, కుండలో పెట్టిన కుల్ఫీ అనమాట. భలే కనిపించింది నాకైతే. నిజంగా అది కుండేనా లేదా ప్లాస్టిక్ అలా కవర్ వేసారనేసి కొట్టి చూస్తున్నాను. నిజంగానే కుండ. చూడడానికి అంత టెంప్టింగ్ గా ఉంది కదా అని తినేద్దాం అనుకునే లోపల అది కరిగేంత వరకు ఆగాల్సి వచ్చింది. ఏం చేస్తాం, తప్పదు మరి. పూణేలోనే ఇంకో రోజు డిన్నర్ కన్నా బయటకు వచ్చిన తర్వాత మంచిగా తినేసి పిల్లలందరినీ వేసుకొని ఇలా స్నాక్స్ మార్కెట్కి వచ్చామన్నమాట. ఇది మార్కెట్ అంటారా, సూపర్ మార్కెట్ అంటారా, స్నాక్స్ మార్కెట్ అంటారా, ఎంత పెద్ద మార్కెట్ ఉందంటే అంటే ఒక్కొక్క షాపు అంతంత షాపింగ్ మాల్ లాగా అంత పెద్ద మార్కెట్ ఉందన్నమాట. ప్రతి షాప్ లోని కూడా అన్ని వస్తువులు దొరికినవే. అందులోని తిండి సామాన్లు, స్వీట్స్ కావచ్చు, ఇంకా నమ్కీన్ కావచ్చు, ఇంకా సాల్ట్, కారంవి ఇంకా దొరకలేనివే లేదు. అన్ని రకరకాల కలర్ఫుల్ గా ఉందనుకో, కంటికి నిండుగా అనిపించింది. నన్ను కానీ ఇక్కడ వదిలేస్తే మాత్రం ఈజిప్ట్కి ఒక్కొక్కటి ప్రతి ఐటెం కూడా ఒక్కొక్కటి తీసుకొని వచ్చేసి మొత్తం 100 కేజీల బరువు కూడా మొత్తం 100 కేజీలు తిండి సామాన్లే తీసుకొచ్చేస్తానేమో అంతలాగా టెంప్టింగ్ గా ఉన్నాయన్నమాట. కాకపోతే ఏ మాటకి ఆ మాటే. సౌత్ ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్ నార్త్ ఇండియన్ ఫుడ్. ఇక్కడ దొరకలేనివి అక్కడ దొరకవు, అక్కడ దొరకలేనివి ఇక్కడ దొరకవు. ఒకవేళ నార్త్ లో కానీ సౌత్ ఇండియా దొరికినా కూడా మనం చేసేలాగా రుచి రాదు. మరి ఎందుకంటారో మరేమో కానీ ఇంకా అంటే మన అమ్మమ్మలు మన వైజాగ్ లోని కానీ ఇటువైపు విజయనగరం విజయవాడలో కానీ చేసిన చేతి మెరుపు మరేమో కానీ అంత రుచి వస్తుంది మన సౌత్ ఇండియాలోని. నార్త్ ఇండియాలోని చాలా చాలా కష్టం. ఐటమ్ పేరైతే అదే ఉంటుంది కానీ ఆ టేస్ట్ మాత్రం అదే ఉండదు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇండియాలో స్నాక్స్ అన్ని కూడా కారం ఉంటాయి కదా, మరి షైనీ ఎలా తింటదబ్బా అనుకోవచ్చు. మరి అదే కదండి, పిల్లలకి ఏంటంటే ఇంట్లో చేసినవి ఇంటి సామాన్లు అయితే కారం, చిన్న కారం ఉన్నా కూడా అసలు అమ్మో తట్టుకోలేమనేస్తారా. అదే రెస్టారెంట్స్లో కానీ అలాగే స్నాక్స్ చిప్స్లో కానీ ఎంత కారం అనుకుంటే ఉస్సు వస్తు అనుకున్నా కూడా ఊదుకున్న నవ్వు తినేస్తారు, కానీ అవి మాత్రం తినక మానరు. మీరు ఎప్పుడైనా ఢిల్లీ, ముంబై, కలకట్టా సైడ్ వెళ్ళినప్పుడు లోకల్లో దొరికిన స్వీట్స్ కానీ స్నాక్స్ కానీ మీకు నచ్చినవి ఏమైనా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే ముంబై, పూణే సైడ్ అయితే బాకర్వాడి నాకు చాలా ఇష్టం అనమాట. అదేంటో మన సైడ్ దొరకదు. అది కాజాలాగా ఉన్నా కూడా లోపల టామరిండ్ అనేది చాలా బాగుంటుంది. నాకు అది చాలా చాలా ఇష్టం. ఈజిప్ట్ ఎప్పుడు వచ్చినా కూడా నేను బాకర్వాడి కంపల్సరీ తీసుకొస్తాను. అదిగో గంపలో ఉన్నాయి కదా అవే బాకర్వాడి. చూస్తుంటేనే భలే టెంప్టింగ్ ఉన్నాయి కదా, నాకైతే చాలా ఇష్టం. మహారాష్ట్ర సైడ్ డ్రెస్సింగ్ చూడండి ఎంత బాగుందో. ఆవిడ ఆ ఏజ్ లో కూడా లంగావాణి టైప్ లో తలకి అలాగ వేసుకొని చున్నీలు భలే ఉన్నారు కదా. ఇంకా నా వైపు చూస్తే చూడండి, పొద్దున్న నుంచి నైట్ వరకు అలాగ టైర్డ్ అయిపోయి తిరిగేసి నా అవతారం అలా తయారైంది అనమాట. ఇంకా అక్కడ నుంచి కొనేసుకొని పిల్లలు చూడండి కార్లోని వెయిటింగ్ మన కోసం, ఎప్పుడు స్నాక్స్ తెస్తారా, ఎప్పుడు నవలేద్దామా అనేసి.
ఇంకా షైని హాయ్ చెప్పేస్తుంది. ఇంకా అక్క కూడా నాతో పాటు తిరిగి బాగా టైర్డ్. నేను ఎప్పుడు ఇండియా వచ్చినా కూడా ఫస్ట్ నాకన్నా కూడా ఎక్కువ టైర్డ్ అయ్యేది మా అక్కే. ఎందుకంటే నాకన్నా కొన్ని విషయాలు తెలుస్తాయేమో కానీ మా అక్క నన్ను తిప్పాలి కదా. ఇంకా మన సామాన్లు ఇలా లోపల పెట్టేసి ఇంక మన కార్ అయితే బయలుదేరిపోయింది, స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా చిట్టి ఎలక ఉంది, మా ఇంట్లో ఒక చిట్టి చిలక అనుకోండి. ఆ చిలక మాటలు వినండి ఒకసారి. దియా, you like the food? What you had today? In the restaurant? Chicken and? Lollipop chicken. Chicken lollipop? And noodles?